పూల సంగతి సరే కానీ ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం రా. పోలీస్ స్టేషన్ కా? నేను పోలీస్ స్టేషన్ కి ఎందుకు రావాలమ్మా? నేనేం చేశానని? దొంగతనం చేసి ఆ దొంగతనం కేసులో మా ఇంట్లో ఉన్న ఉషని ఎందుకు ఇరికించావో తెలుసుకుందామని. ఏం మాట్లాడుతున్నారమ్మా? నేను దొంగతనం చేయడమేంటి? అసలు ఉషా ఎవరు? ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకపోయినా తనేం మాట్లాడుతుందో అన్ని తెలుసుకునే వచ్చింది. మర్యాదగా నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నారు బాబు గారు? మేం కష్టపడి పని చేసేవాళ్ళమే కానీ దొంగతనాలు చేసేవాళ్ళం కాదు. ఓ అవునా? ఏమనుకోకే. కొడతారేంటండి? కొట్టడం కాదు, పీక మీద కాలేసి తొక్కుతా. మా ఇంటికొచ్చి దొంగతనం చేసి ఆ నెక్లెస్ ని ఉషానే దొంగతనం చేసింది అనేలా చేశావు నువ్వు కదూ. దొంగతనం నేరం తన మీద నువ్వు మోపి ఇవాళ తను జైలుకు వెళ్లడానికి కారుకురాలు నువ్వు కదూ. చెప్పు. అడుగుతుంది కదా. నేనేం దొంగతనం చేయలేదమ్మా. ఏ పిచ్చి పిచ్చి నాటకాలాడకు. దొంగతనం చేసింది నువ్వే. చాలా తెలివిగా వెళ్లిపోయావనుకున్నావు. ఎలా దొరికిపోయావో తెలుసా? ఏవండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇదిగో చూడు. ఇదిగో నీ కాళ్ళకున్న కడియాలు. ఇవి అవి ఒకటే. చూసావు కదా, లాస్ట్ టైం నేను ఉషా కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను నిన్ను చూశాను. అప్పుడే నీ కాళ్ళకున్న కడియాన్ని నేను గమనించాను. సో వీడియోలో కూడా అవే కడియాలు ఇప్పుడు అవే కాళ్ళకు కనిపించాయి. కాబట్టి అసలు దొంగవి నువ్వే అని నాకు అర్థమైపోయింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చానండి. ఇదిగో మర్యాదగా నిజం చెప్తావా, లేదంటే ఇక్కడే నిన్ను చంపేసి నువ్వు అమ్ముతున్న పూలే నీ మీద చల్లేసి వెళ్ళిపోమంటావా? చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. చెప్పు. అసలు ఏం జరిగింది? ఎందుకు మా ఇంట్లో దొంగతనం చేశావు? ఎందుకు దొంగతనం కేసులో తనని ఇరికించావో చెప్పు.